దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ చలనైనటువంటి వేళ తండ్రి, మా యొక్క హృదయాలను మీరిచ్చినటువంటి వాక్యంతో రేపుకోవటానికి మేము సిద్ధమవుతుండగా అర్థం చేసుకునేటటువంటి వివేచన, విచక్షణ జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. మాట్లాడుతున్న నాకైనా, వింటున్నటువంటి బిడ్డలందరికీనైనా హృదయాలతో వాక్యాన్ని విని మీ రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మేమందరము సరిదిద్దుకొని సరి చేసుకునేటటువంటి స్థితిలో ఈ సదస్సు ఉండేలాగా కృప ఇచ్చామని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇక రాత్రికాల సమయంలో చాలా విషయాలు మన బ్రతుకులను, మన యొక్క ఆత్మీయ జీవితాలను సరిచేసేటటువంటి విషయాలు, సరిదిద్దుకునేటటువంటి విషయాలు ఈరోజు మనం చాలా వినాలి. ఎందుకంటే ప్రభు రాకడ హమ్మింగ్ వస్తుంది, తగ్గించుకోండి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందనేది మనకి తెలియదు. వచ్చేటప్పటికి మనము సిద్ధపాటు కలిగి ఉంటేనే, మన యొక్క విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తేనే ప్రభుతో పాటు ఎత్తబడతాం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మనము ఒక మంచి మహాలోకాన్ని కోల్పోతామని గమనించాలి ప్రేమైన దేవుని వర్లారా. ఇకపోతే మనము ఇతరులకు మాదిరిగా ఉన్నామా అన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి, నిజంగా మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి, కొలిమిలో బంగారం ఏ రీతిగా కాల్చబెడితే ఒక రూపానికి వస్తుందో, నిజంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతగా వాక్యంతో ఈ రాత్రి కాల్చుకుని సరిదిద్దుకుని వెళదాం ప్రియమైన దేవుని వర్లారా. ఈరోజున్న క్రైస్తవులు పేరుకైతే క్రైస్తవులే కానీ ఎలాంటి మాదిరికరమైన జీవితాలు లేవు. ఎందుకంటే ప్రభువులోనికి రాకముందు ఎలా జీవించామో వచ్చిన తర్వాత కూడా అలాగే జీవితాన్ని జీవించాలి. కానీ ప్రభువులోనికి రాకముందు ఎలా ఉన్నామో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండటం అనేది నేటి బాధాకరమైన విషయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బైబిల్లోనికి వెళ్ళి మనము ఈ రాత్రి మన యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం ప్రియమైన దేవుని వర్లారా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం. ఈ దినములకు మునుపు దూత లేచి తానకు గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. ఈ అపోస్తల కార్యములు 5:36లో చదవబడినటువంటి లేఖన భాగంలో దూత అనేటటువంటి వ్యక్తి 400 మందిని ఏర్పరచుకొని ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చనిపోయాడు. అతనితో పాటు ఉన్నవారు కూడా చంపబడ్డారు. అంటే వ్యర్థులైపోయారు. చెదిరిపోయారంటే వ్యర్థులైపోయారు. బాగా గమనించగలిగితే దూత ఎంతగానో ప్రయత్నం చేశాడు తన వైపు గొప్పగా ఉండాలని. 400 మందిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఒకరోజు చావు వచ్చింది, చంపబడ్డాడు. అతను వెంబడించినటువంటి వారు కూడా వ్యర్థులైపోయారు. కింద వచనంలో చూసినట్లయితే 37లో, వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేరి. ఇక్కడ కూడా గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చాడంట. ఎవరు? దూత చనిపోయిన తర్వాత వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడంట. నా వైపు తిరగండి, నన్ను వెంబడించండి అని ప్రేరేపించాడంట. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఏమర్థం అవుతుంది? తిరుగుబాటు చేసిన వ్యక్తి లేడు, అనుసరించిన వారు కూడా
చెదిరిపోయారు. ఇది గమనించగలిగితే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? వాళ్ళకులాగా వ్యర్థులైపోయే పరిస్థితి, వాళ్ళకులాగా చెదిరిపోయే పరిస్థితి, వాళ్ళకులాగా హతమయ్యే పరిస్థితి ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి అని ఈ రాత్రి మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధమవుదాం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి సత్యమైనటువంటి ఈ మార్గంలో ఉన్నటువంటి మనము ఎలా ఉన్నాము అన్నది పరీక్షించుకోవాలి. క్రైస్తవులుగా మనము ప్రతిరోజు పరీక్షింపబడతాం అన్న సంగతి మర్చిపోయారు. క్రైస్తవులుగా మనం ప్రతిరోజు పరీక్షింపబడతాం. ఎలా పరీక్షింపబడతాము? ఫోన్ ద్వారా కూడా పరీక్షింపబడతాం. మొబైల్స్ వచ్చినాయి కదండి ఈరోజు, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా పరీక్షింపబడతాం. ఫోన్లో ఏం చూస్తున్నాం అన్నది కూడా పరీక్షే. అలాగే మనతో ఉన్న వ్యక్తుల ద్వారా కూడా పరీక్షలు జరుగుతాయి. ఇక మూడవదిగా ఈ మార్గములో మనతో మాట్లాడిన వారి మాటల ద్వారా కూడా పరీక్షలు జరుగుతాయి. అప్పుడప్పుడు వాతావరణం ద్వారా కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వాతావరణం బాగోలేదు అనుకోండి, వ్యవసాయదారులు ఎలా చూస్తారు? దేవుడిని ఎలా తిట్టుకుంటారు, ఎలా తిట్టిపోస్తారు? అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది, దేవుణ్ణి నిందలు వేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే వాతావరణం ద్వారా కూడా నీకు పరీక్షలు జరుగుతాయా? జరుగుతాయి. అలాగే ఆరోగ్యం ద్వారా కూడా పరీక్షలు జరుగుతాయి. క్రైస్తవులకే ఆరోగ్యం బాగుంటేనేమో ఒకలాగా ఉంటాం, అనారోగ్యంగా ఉంటే ఇది కూడా ఒక పరీక్షలే. అయితే చాలా విషయాలు ఇలా పరీక్షింపబడతా ఉన్న సంగతి మర్చిపోయారు క్రైస్తవులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇతరులకు మాదిరిగా ఉన్నామా? క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము ఇలాంటి పరిస్థితుల మధ్య ఇతరులకు మాదిరిగా ఉన్నామా? ఎలా ఉంది మన భక్తి జీవితము? ఇదే మన ప్రయాణం ఈ రాత్రి. ఎలా ఉంది మన భక్తి జీవితం? క్రైస్తవులుగా మన భక్తి జీవితం నిలకడగా ఉంటేనే ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతాం. ఎలా ఉండాలి మన భక్తి జీవితం? నిలకడగలిగి ఉండాలంట. నిలకడగలిగి ఉండాలి. నిలకడ స్థిరం అనేది, కదలనిది, చలించనిది. నిలకడగలిగినటువంటి భక్తి జీవితం ఉంటేనే, నిలకడగలిగి ఉంటేనే ఇతరులకు మాదిరి చూపించగలం ప్రియమైన దేవుని వారలారా. నిలకడలేని భక్తి జీవితం ఒకవేళ ఉంటే ఇతరులకు మాదిరినివ్వదు నీ భక్తి జీవితము. ఇతరులకు మాదిరినివ్వదు. దీనికి ఎగ్జాంపుల్గా బైబిల్లో హోషేయ గ్రంథానికి ఒక ఎగ్జాంపుల్గా వాడాడు. హోషేయ గ్రంథము దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో హోషేయ గ్రంథంలోనికి వెళ్ళి ఒక వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. నీ భక్తి జీవితం స్టాండర్డ్గా ఉండాలంటే నీలో ఏముండాలి? నిలకడగలిగి ఉండాలి. నిలకడ ఉంటేనే ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండగలవు, చూయించగలవు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ప్రేమైన దేవుని వారలారా. 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిం అంటే మీరు ఎవరో కంగారు పడకండి. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఉద్దేశించి ఇశ్రాయేల్ అందరినీ ఎఫ్రాయిం అని పిలుస్తూ ఉంటాడు. బైబిల్లో కొన్ని పర్యాయ పదాల భాషలు అర్థం కావాలి, అది బైబిల్ అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. అలాగే ఇశ్రాయేలీయులు లారా, నిన్ను నేనేమి చేతును? నేనేం చేయగలను? నేను యోధా, నిన్ను నేనేం చేయగలను? యోధా అంటే యోధ జనాంగం, ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ జనాంగం. అంటే ఇశ్రాయేలులతోనూ యూదులతోనూ చెప్తున్నటువంటి జనాంగంతో చెప్తున్నాడు, నేను నిన్నేం చేయగలను అని ఒక ఎగ్జాంపుల్ వాడుతున్నాడు. ఏం ఎగ్జాంపుల్? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. ఏమండి? ఇశ్రాయేలీలను యూదులను ఉద్దేశించి మీ భక్తి నిలకడలేనిది అంటున్నాడేంటి? అంటే ఎలా నిలకడలేదంట? ఉదయాన్నే కనపడు మేఘము ఎంతసేపు ఉండి వెళ్ళిపోద్దండి? ఉదయాన్నే మీరు మేఘాలను చూస్తే ఆ మేఘాలు స్టాండర్డ్గా ఏమి అక్కడేమి ఉండవు, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కొద్దిసేపటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే తెల్లవారుజామున కురిసే మంచు ఎప్పటి వరకు ఉంటుందండి? సూర్యుడు వచ్చేంత వరకు ఉంటుంది. అంటే సూర్యుడు వచ్చేంత వరకు ఉండి మంచు వెళ్ళిపోద్ది. అంటే కొద్దిసేపే ఉండి వెళ్ళిపోద్ది. మేఘము కూడా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోద్ది. మీరు గమనించాలి ఇవన్నీ అని ఇశ్రాయేలీయులకి జనాంగానికి, యూదా జనాంగానికి చెప్తున్నాడు. కానీ అలాగే మీ భక్తి కూడా నిలకడలేనిది అంటున్నాడు. అంటే వెళ్ళిపోతుంది. మంచు సూర్యుడు రాగానే ఎలా వెళ్ళిపోతుందో, మేఘము
ఉదయాన్నే వచ్చి అలా కొద్దిసేపటికల్లా వెళ్ళిపోతుందో, అలా నిలకడలేని భక్తి జీవితాన్ని జీవిస్తున్నారు ఎఫ్రాయిములారా, ఇశ్రాయేలులారా, యూదులారా అంటున్నాడు. చూడండి, ఒకవేళ మన భక్తి అలా ఉందేమో. అలాగే ఒకవేళ మన భక్తి జీవితాన్ని అలా కొనసాగిస్తున్నామో, అయితే మనము ఇతరులకు మాదిరినివ్వలేము మన భక్తి. దేవుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కదండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పేరుకైతే క్రైస్తవులమే, పేరుకైతే దేవుని కుమారులమే, కానీ ఏది లేదు మనలో? నిలకడలేని భక్తి. నిలకడలేని భక్తి అంటే ఎప్పటి వరకు ఉంటుంది మన భక్తి? వాక్యము విన్నంతసేపే మన భక్తి, మందిరములో ఉన్నంతసేపే మన భక్తి. మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన భక్తి అనే జీవితం అనేది చప్పబడిపోతుంది, ఆరిపోయినటువంటి భక్తిగా ఉంటుంది. ఇలాంటి భక్తి ఒకవేళ నువ్వు కొనసాగిస్తూ ఉంటే ఇతరులకు నువ్వు మాదిరినివ్వలేవు అని బైబిల్ చెప్తోంది. మరి ఎలా ఉంది మన యొక్క భక్తి జీవితం? ఏమండి, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు, అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు, ఏ లోటు లేకుండా మన జీవితం గడుస్తున్నప్పుడు మనము చేసేది భక్తి కాదు. అర్థమవుతుందండి? మరి ఏది భక్తి? పరిస్థితులు అనుకూలించకపోయినా, ఏమంటే లోకంలో ఏకాకిగా నువ్వు మిగిలిన దేవుని కోసం ఉన్నతంగా బ్రతికేవాడిదే భక్తి. ఎలా ఉంది మన భక్తి జీవితం అని ప్రశ్న వేస్తున్నాడు. అవును కదా ప్రియమైన దేవుని వారలారా, అన్ని బాగున్నప్పుడు మనము దేవుల్లో ఉండటం భక్తి కాదంట. ఏమీ బాగున్నప్పుడు, అనారోగ్యం బారిన పడినప్పుడు, అన్ని విషయాల్లో దెబ్బతిని ఉన్నప్పుడు నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగిస్తావే, అలాంటి భక్తి అనేకులకు మాదిరినిస్తుందట. అలాంటి మాదిరికరమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాము మనం. బైబిల్లోని కొన్ని మాటలు చూద్దాం. పౌలు గారు తిమోతి గారికి 2 ఉత్తరాలు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, 3వ అధ్యాయం. మన భక్తి ఎలా ఉంటుంది? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు, అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు, ఏ లోటు లేకుండా అన్ని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని సరుకులు నిండుగా ఉన్నప్పుడు భక్తి బయటకు వస్తుంది కదండి. కానీ పౌలు గారు తిమోతి గారు అనేటువంటి ఒక ప్రియకుమారుడు గురించి ఒక మంచి ఉత్తరాన్ని రాస్తూ, ఆ ఉత్తరంలో చెప్తున్నటువంటి మాటలు చూడాలి ప్రియమైన దేవుని వారలారా. తిమోతి గారికి రాసినటువంటి 2 పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు అంటే తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. బాగా చూడాలి, బాగా వినాలి కూడా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘ శాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. ఏం చెప్తున్నాడు? నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ నాలో చూచి నన్ను వెంబడించావు తిమోతి. నీవు నాలో చూసావు. నువ్వు అదే అంటున్నాడు, క్లియర్గా రాస్తున్నాడు. చూడండి, నీవు నా బోధను, నన్ను చూసావు, నా బోధను చూసావు తిమోతి. నువ్వు నా బోధను చూడటమే కాదు, నా ప్రవర్తన చూడటమే కాదు, నా ఉద్దేశాన్ని చూడటమే కాదు, నా విశ్వాసాన్ని చూడటమే కాదు, నా దీర్ఘశాంతమును చూడటమే కాదు, నా ప్రేమను చూసావు, నా ఓర్పును చూసావు తిమోతి నువ్వు అని 11వ వచనంలో చెప్తున్నాడు. అంత్యొకయ, ఈకొనయ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై. పౌలు గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు తిమోతి గారు. అన్ని తెలుసుకుని పౌలు గారిని వెంబడించాడంట. ఏమైనా పదాలు మీరు గమనించారండి? ఏం తెలుసుకున్నాడు 11లో? అంతికొయలో, ఈకొనయలో, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి. నిజమైన భక్తుడు కదండి తిమోతి గారు. ఎంత భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు చూడండి. అన్నీ తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించావు తిమోతి. నువ్వు తిమోతి అంటే పౌలు గారి శ్రమలను చూసి కూడా వెంబడించాడంటే, ఏమంటే పౌలు గారి శ్రమలను చూశాడు. ఎక్కడెక్కడ చూశాడు? అంతికొయలో చూశాడు, ఈకొనయలో చూశాడు, లుస్త్రలో చూశాడు. ఎన్నో పట్టణాల్లో శ్రమలు పడుతున్నటువంటి భక్తి జీవితాన్ని మరో భక్తుడు గమనించి, పరిశోధించి, పరిశీలించి, నేను కూడా ఇలా బ్రతకాలి అన్నటువంటి ఒక పట్టుదలతో, ఏమంటే ఆసక్తితో వెంబడించాడంటే అది కదా భక్తి అంటే. అది కదా అండి మాదిరంటే. అది కదా నిలకడ అంటే. బాగా గమనించాలి, ఇవన్నీ మీరు బాగా గమనించగలగాలి. అప్పుడు అంటున్నాడు, అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను.
అవన్నీ సహించాను తిమోతి, నేను నా సహనాన్ని కూడా నువ్వు చూసావు, నా ఓర్పును నువ్వు చూసావు, అందుకే నువ్వు నన్ను వెంబడించావు. వాటన్నిటిని ఈరోజు ప్రభువు నన్ను తప్పించాడన్న సంగతి కూడా నువ్వు చూసావు కదా. నిజంగా ఇదే కదా భక్తి జీవితము. ఇలాంటి భక్తుడే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, 12వ వచనం ఇప్పుడు అంటున్నాడు. 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో నువ్వు కూడా బ్రతకాలనుకుంటున్నారా? ఇప్పుడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమర్థమవుతుంది ఇక్కడ? సద్భక్తి అంటే సద్భక్తి అంటున్నాడు కదండి. అంటే క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే నిలకడగలిగిన భక్తి. ఇప్పుడు పౌలు గారిలో భక్తి కనిపించింది. ఎవరికి? తిమోతి గారికి. ఏ భక్తి కనిపించింది? సద్భక్తి కనిపించింది. అంటే పౌలు గారిలో సద్భక్తిలో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్ ఏంటి? నిలకడ. శ్రమలకు నిలిచినవాడు, ఉపద్రవములకు నిలిచినవాడు, లుస్త్రలో నిలబడ్డాడు, ఈకొనియోలో నిలబడ్డాడు. ఏమండి, ఇలా అన్నిట్లో నిలబడుతూ వచ్చాడు. అంత్యకొయలో నిలబడ్డాడు, దీర్ఘశాంతాన్ని చూశాడు. వీటన్నిటిని తట్టుకోగలిగినటువంటి శక్తి నీలో నీకు ఉంది నాయనా. అంటే సద్భక్తి అంటే నిలకడగలిగిన భక్తి. ఆ నిలకడగలిగినటువంటి భక్తే ఇతరులకు మాదిరి కలిగిన భక్తి. అలా నిలకడగలిగిన వాడు ఉన్నాడు కాబట్టే, నిలబడ్డాడు కాబట్టే ఏమండి మరి తిమోతి గారికి మాదిరిగా కనపడ్డాడు. చూడండి, ఎవరు ఇప్పుడు? పౌలు గారు మాదిరిగా కనపడ్డాడు. చూడండి, అంటే మరి మనలో ఉన్న నిలకడను చూసి ఇతరులకు మాదిరినిచ్చే భక్తి జీవితాన్ని ఈరోజు బ్రతుకుతున్నామా? చెప్పాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, ఎలా ఉంది మన పరిస్థితి? ప్రభువులోకి రాకముందు ఎలా ఉన్నాం, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం? రాకముందు ఎలా ఉన్నాము? ఏమండి, ప్రభువులోకి రాకముందు ఎలా ఉన్నాము అని అంటే వచనాన్ని చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రభువులోనికి వచ్చిన తర్వాత నిలకడలేని పరిస్థితి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. రాకముందు ఎలా ఉన్నామో రాసుకోవాలి. ఇప్పుడు మనం రాకముందు ఎలా ఉన్నామంట మన భక్తి. 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాను. చూడండి, ఏమర్థమవుతుంది మీకు? రాకముందంట మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు మనల్ని పిలుచుకుంది. మనం ప్రేమించకపోయినా ఆ దేవుడే మనల్ని ప్రేమించాడంట. అది క్రీస్తులోనికి రాకముందు దేవుణ్ణి ప్రేమించిన చరిత్ర కాదంట మంది. ఏ చరిత్ర మంది? దేవుడే మనల్ని ప్రేమించినటువంటి చరిత్ర. అంటే మరి రాకముందు మన బతుకులేం బాగోలేదు, అలా అని వచ్చిన తర్వాత మన బతుకులేమన్నా బాగున్నాయా? నిలకడలేని భక్తి, ఇతరులకు మాదిరినివ్వలేనటువంటి భక్తి. అర్థమవుతుందో లేదు? వచ్చిన తర్వాత అయినా ప్రేమిస్తున్నామా? ఏమంటే రాకముందు తిరిగి ప్రేమించలేదంట. దేవుళ్ళలోనికి రాకముందు మనం దేవుడిని ప్రేమించలేదంట. వచ్చిన తర్వాత ఏమైనా ప్రేమించామా అంటే పరీక్షించుకోమంటున్నాడు. వచ్చిన తర్వాత ఏమైనా దేవుణ్ణి ఏమన్నా ప్రేమిస్తున్నామా? బాగా వినాలి. అయ్యో అప్పుడేదో రాకముందు ప్రేమించలేకపోయాం, దేవుడు ప్రేమించాం కాబట్టి దేవుడి చేత ప్రేమింపబడ్డాము కనుక దేవుళ్ళలోనికి వచ్చాం. మరి అప్పుడు తెలుసో తెలియక ప్రేమించాలా? వచ్చిన తర్వాత ఏమైనా ప్రేమిస్తున్నామా? ఇలాంటి పరీక్షలు మనం ఎప్పుడు చేసుకోకపోగా ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటామో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. పరీక్షించుకోవడం పక్కన పెట్టి మనిషి ఏమనుకుంటున్నాడంట? విశ్వాసం ఏమనుకుంటున్నాడంట? తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. నువ్వు నిల్చున్నావని నువ్వు అనుకుంటున్నావు, నాకేంటి నేను నిలబడ్డాను కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. చూడండి, పడిపోకుండా కాపాడుకోవాలి. జాగ్రత్త అంటే కాపాడుకోవాలి అంటున్నాడు. చూసారండి, నిజంగా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం అన్నది ఒక కొలమానంలో చూపించాడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, క్రీస్తులోనికి రాకముందు మనం ఏమైనా దేవుని ప్రేమించామా? ప్రేమించలేదు. దేవుడు ప్రేమిస్తే మనం క్రీస్తులోనికి వచ్చాం. మరి
తెలిసిన తర్వాత ఏమైనా దేవుణ్ణి ఏమైనా ప్రేమిస్తున్నామో వచ్చిన తర్వాత అంటే రాకపోగా మనం పరీక్షించుకోకపోగా ఏమండి మనకు మనమే నిలబడ్డామన్నటువంటి భరోసాలో బ్రతికేస్తున్నటువంటి క్రైస్తవం ఈరోజు. దానికి మత్తయి సువార్తలోకి వచ్చినాను చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36-37 వచనాలు చదువుకుందాం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఏమంటున్నాడండి ఇక్కడ? మీరు బాగా గమనించగలిగితే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంటండి. రాకముందు ఎడుగురికి ప్రేమించలేదు మనం. అది మనం యోహాను గారు క్లియర్ కట్ చెప్పేశాడు. దేవుడి చేత ప్రేరేపించబడ్డాము కనుక దేవునిలోనికి వచ్చాం. సరే, దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి అని ఒకవేళ నువ్వు అనొచ్చాము. ఏమండి, నేను పూర్ణ మనసుతోనే నేను ప్రేమిస్తున్నానండి అని నువ్వు అనొచ్చాము. ఇలా ప్రేమిస్తున్నాము అన్నది ఒకవేళ నీ ప్రశ్న అయితే పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తున్నానండి అని ఒకవేళ నువ్వు అంటే దేవుడే ఎంటర్ అవుతున్నాడు తెలుసా అండి? ఏమండి, 24 గంటల్లో సమయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఏమండి, రోజుకి 24 గంటల్లో ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో దేవుని ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. 24 గంటల్లో ఎన్ని గంటలు ప్రేమిస్తున్నాం మనం ఆయన్ని? సమయం విషయంలో ఎగ్జాంపుల్గా పూర్ణ హృదయంతో అన్నాడు కదా, 24 గంటల్లో ఎన్ని గంటలు ఇస్తున్నావు దేవుడికి? లేదు, మరి పూర్ణ హృదయం లేదు కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను ప్రేమించలేదు తెలుసు కదా. ఏమండి, బాగా గమనించాలి. ఏమండి, దేవుడు ప్రేమిస్తానండి ఒకవేళ నువ్వు అనొచ్చేమో. ఖాళీగా అయినా ఉంటాము కానీ ఆ సమయాన్ని ఖాళీగా ఉండి ఆ సమయాన్ని దేవునికి ఇచ్చి సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి మనసు అనేది ఎవరికి ఉండదు. మీరు బాగా పరీక్షించుకోండి. ఖాళీగానే కూర్చుంటాం. ఆ ఖాళీగా ఉండే సమయాన్ని దేవునికి ఇవ్వకపోవటమే నువ్వు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రేమించకపోవటమే. 1000 ప్రశ్నలు అడుగుతాడంటే యోగు గారిని అడిగే సందర్భంలో ఈ ఒక ప్రశ్న చాలేమో. మనం 24 గంటల్లో ఖాళీగానే కూర్చుంటాం కానీ బైబిల్ ముందు మాత్రం కూర్చోం. దొరికిపోవట్లేదండి. మనం ఎక్కడ ప్రేమించామండి? మనం రాకముందు ఎడుగురికి ప్రేమించలేదు. వచ్చిన తర్వాత ఏమైనా ప్రేమిస్తున్నామంటే వచ్చిన తర్వాత కూడా సమయాన్ని ఇవ్వట్లేదు. ఖాళీగా అయినా ఉంటాము కానీ ఆ సమయాన్ని మాత్రం దేవునికి ఇవ్వట్లేదు అని అంటున్నాడు. చూసారండి, అంటే నిలగడగలిగినటువంటి భక్తి నిన్ను పరలోకానికి చేరుస్తుంది. చూసారండి, నిలకడ ఉండాలి కదా. నేను దేవుని ప్రేమించాలన్న నిలకడ ఉండాలి. నిలకడగలిగిన భక్తి ఇతరులకు మాదిరి చూపే గుణం ఉంటుందండి. నిలకడ లేకపోతే మాదిరి చూపించలేము. ఏమండి, ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణంలో ఇద్దరు ప్రవేశించారు. ఎవరండి ఇద్దరు ప్రవేశించింది? ఒక ఆయన నడిపించేవాడు, ఒక ఆయన నడిచేవాడు. నడిపించే ఆయన ఎవరు? యెహోషువ గారు. నడిచేది ఎవరు? కాలేబు గారు. ఇద్దరు. అయితే అతడు ఏమండి మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావు లేదు ఇక్కడ అర్థమైపోతుంది. సమయం విషయంలో మనం ఫెయిల్ అయిపోయాం. ఖాళీగానే ఉంటాం కానీ కదండి. మేము ఆదివారం ప్రేయర్స్కి వెళ్తూ ఉంటాం కానీ అంటే మిగతా ఈ 6 రోజులు ఎక్కడ నీకు టైం దొరకలేదా? ఏమంటే మీరు బాగా గమనించాలి. సమయం విషయంలో ఫెయిల్ అయిపోయాం. మనం పూర్ణ హృదయం లేదు మనకి. అలా అయితే మన పరలోకాన్ని చేరుకోలేమని ఎలా చెప్పగలమో తెలుసా అండి? ఎగ్జాంపుల్గా ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. ఖాళీగా ఉండే టైం ఎంత లేదండి. మనం దేవుని ప్రేమిస్తున్నాం. అది చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళు 24 గంటల్లో ఎంత టైం ఖాళీగా ఉంటున్నాం పరీక్షించుకో. ఎవరికి వాళ్ళే పరీక్షలు. 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అంటే కారణం చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. ఏమండి, ఇద్దరు వెళ్ళారు. నడిపించే ఆయన, నడిచిన ఆయన ఎవరు? ఇప్పుడు కాలేబు గారి గురించి ఒక వండర్ఫుల్ వర్డ్ బైబిల్లో రాయబడింది. కాలేబు గారికి ఉన్నటువంటి మనసు అంట పూర్ణ మనసు ఉంది కనుకనే ఐగుప్తు నుంచి కనానుకి వెళ్ళగలిగాడంట. ప్రయాణం చేసిరండి. ఎలా ఉంది? మళ్ళీ చదవండి ఆ మాట. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన కారణము చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. నేనే ప్రవేశపెడతా. ఏ దేశానికి పోవాలనుకుని బయలుదేరాడు ప్రయాణం?
కనానుకు వెళ్ళాలని బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి ప్రయాణం బాగానే ఉంది. ఆ ప్రయాణంలో కనానుకి చేర్చింది ఏంటి ఇప్పుడు చెప్పండి? కనానుకి చేర్చింది ఏంటి? మెయిన్ పూర్ణ మనస్సు, మంచి మనస్సు, మంచి మనస్సు, మంచి మంచి మనస్సు, పూర్ణ మనస్సుతో ప్రేమించాడంటే దేవుణ్ణి. నేను ఎలాగైనా కానానికి చేరుకోవాలి. పూర్ణ మనస్సు కాలేమును ఇక్కడున్న దేశం నుంచి మరో దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఇదే పూర్ణ మనస్సు, ఇదే మంచి మనస్సు నువ్వు నేను కలిగి ఉంటే భూలోకం అనే ప్రయాణము నుంచి పరలోకం అనే ప్రయాణానికి ప్రయాణంలో ఉన్నటువంటి మనముల్ని చేర్చేది ఏది ఇప్పుడు మీరు చెప్పండి. మనం కూడా ప్రయాణంలోనే ఉన్నాం. ఏ దేశం నుండి ఏ దేశానికి? భూలోకం నుంచి పరలోకానికి ప్రయాణంలో ఎవరు సక్సెస్ అవుతారు? ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు సక్సెస్ అవుతారు? 6 లక్షల కాలుబలం బయలుదేరితే ఇద్దరే వెళ్ళారంట పూర్ణ మనసు కలిగి. అలాంటిది నేడున్నటువంటి క్రైస్తవ సమాజం పరలోకపు ప్రయాణంలో ఉంటే ఎంతమంది చేరుకుంటారో మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు పూర్ణ మనస్సు, మంచి మనసు లేకపోతే ఎవరో మనసుల మీద చూడకండి, ఎవరి మనసు వాళ్ళు చెక్ చేసుకోండి. పరీక్షలు జరుగుతున్నాయి. పూర్ణ మనస్సు కాలేములో ఉన్న మనస్సు పూర్ణ మనస్సు, నీలో నాలో ఉన్నటువంటి మనస్సు నిలకడలేని మనస్సు. ఎఫ్రాయిములారా నిలకడలేని మనస్సు, ఇశ్రాయేలులారా నిలకడలేని మనస్సు, యూదా జనాంగమా నిలకడలేని మనస్సు అనే ఎగ్జాంపుల్ కూడా వాడాడు కదా. మీ మనసు ఎలా ఉంటుందంటే ఉదయకాలంలో వచ్చేటటువంటి మేఘముల వల్ల వచ్చి వెళ్ళిపోయే వారి వల్ల ఉంటారు. ఉదయకాలంలో వచ్చే మంచు అగ్ని రంగాల్ని వేడి రంగాల్ని కరిగిపోయేటటువంటి వారి వల్ల మీరు ఉంటారు. నిలకడలేని భక్తి అని రాయబడిందండి. ఆ మాట ఎంత గొప్పగా ఉంది చూడండి. ఒకవేళ మనము నిలకడలేని భక్తి జీవితాన్ని ఒకవేళ మనం కొనసాగిస్తే ఒక పౌలు గారిని చూసి ఒక తిమోతి గారు ఏ రీతిగా ఇన్స్పైర్ అయ్యాడో అలాంటి ఇన్స్పైర్ అయ్యేటటువంటి జీవితం మనలో లేనప్పుడు ఈ పరలోక ప్రయాణంలో మనం చేరుకుంటామంటారా? గమ్యాన్ని చేరుకోగలమంటారా? బైబిలేనండి మనకి ఆధారం. బైబిలే మనకి ఆధారం. కనుక అతడు ఏ దేశానికి పోవాలనుకుంటున్నాడో దానిలోనికి పెట్టెదను అన్నాడా? మళ్ళీ చూడండి, ఇక్కడ కింద లైన్, లాస్ట్ లైన్, అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. నీకు మనస్సు ఉంటే పట్టుకుపోతాడు ఆటోమేటిక్గా. మనస్సు ఇంపార్టెంట్ అండి. చూసారండి, మనస్సు. ఏ మనస్సు ఉండాలి? మళ్ళీ పూర్ణ మనస్సు. నీ మనసులో దేవుడు తప్ప ఇంకెవరు ఉన్నా కూడా వేస్టే. బాధాకరమైన విషయం ఏంటంటే అందరినీ మనసులో పెట్టుకుని దేవుడిని ఒక మూలన పడేస్తారు ఆదివారానికి. అయితే నువ్వు చేరుకోలేవు. ఈ ప్రయాణంలో నువ్వు అన్ఫిట్టే. పూర్ణ మనస్సు పరలోకపు దేశానికి వెళ్ళాలన్నా కూడా ఆ దేశాన్ని పూర్ణ హృదయంతో ప్రేమించక తప్పదు. ఆ ప్రేమ ఉండాలి నీకు, నాకు, మనందరికీ. అలాంటి మాదిరి కలిగినటువంటి భక్తి కలిగిన వారే పరలోకానికి అర్హులు వెళ్ళగలుగుతారు. అదే ఇంకేమన్నా ప్లానింగ్లు ఏమన్నా ఉన్నాయా? పరలోకంగా ఏమైనా ప్లానింగ్లు ఏమన్నా ఉన్నాయండి? క్రైస్తవులు గోలి పరలోకమే కదండి. అలాంటి పరలోకానికి వెళ్ళలేనప్పుడు ఈ మనస్సు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? నువ్వు వెళ్ళాలి అనే ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు పూర్ణ మనసు కలిగి ఉండాలి. నువ్వు ఎగ్జాంపుల్ ఒకటే చూసాం మనం. సమయం ఇచ్చే విషయంలోనే నువ్వు ఖాళీగానే కూర్చుంటావు, కానీ వాక్యాన్ని ముందు మాత్రం నువ్వు కూర్చోలేవు. నీ వల్ల కాదు. అలాంటప్పుడు నీకు పూర్ణ మనసు లేనప్పుడు నిన్ను నేను ఎలా తీసుకెళ్తాను అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. బాగా గమనించగలిగితే మన భక్తిలో నిలకడ ఉండాలి అన్నది మొదటిదైతే ఏముండాలండి? మన భక్తిలో నిలకడగలిగి ఉండాలి అన్నది మొదటిదైతే నిలకడ ఉండాలి. మన భక్తిలో ఏముండాలి? నిలకడగలిగినటువంటి భక్తి మొదటిదైతే. రెండవది, మన భక్తి మాదిరికరంగా కూడా ఉండాలి. ఇతరులకు మాదిరికరంగా కూడా ఉండాలి. రెండవది ఏంటి? మన భక్తి ఇతరులకు మాదిరికరంగా కూడా ఉండాలి. మన భక్తి ఏ విషయంలో మాదిరిగా ఉండాలి? మరి ఏమండి, మొదటిది మన భక్తి నిలకడగా ఉండాలి. ఉంటే బెనిఫిట్ ఏంటి? పరలోకానికి వెళ్ళగలుగుతాం. అదే కదండి దాని యొక్క పరిణామం అదే. ఇక రెండవది మన భక్తి మాదిరిగా ఉండాలంటున్నాడు. మరి ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి? మరి ఇతరులకు ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా ఈ రాత్రి మనము ఛేదించాలి. బైబిల్లోనికి వెళ్ళి ఇతరులకు మనం ఎలా మాదిరిగా ఉండాలి. మొట్టమొదటి ఇతరులకు ఎలా మాదిరిగా ఉండాలి అన్నది మొట్టమొదటి విషయం రాసుకోవాలి మీరు. దేవుని దగ్గరకు వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మాదిరిగా ఉండాలి. మొదటిది
దీన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిది, దేవుని దగ్గరకు వచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో మాదిరిగా ఉండాలి. రెండవది ప్రభు పనిలో అంటే పరిచర్యలో ప్రభు పనిలో అంటే పరిచర్యలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. ప్రభు పరిచర్యలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. రెండవది. ఇక మూడవది, దేవుని కోసం బ్రతకడంలో అంటే నడవటంలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. 3 విషయాలు మీ ముందు పెట్టండి రాత్రి. ఏ విషయాలండి? దేవుని దగ్గరకు వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో మాదిరిగా ఉండాలి. 2, ప్రభు పనిలో ఇతరులకు మాదిరిగా ఉండాలి పరిచర్యలో. 3, దేవుని కోసం బ్రతకటంలో నడవటంలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎలాంటి మాదిరి అంటే, కాలేబు గారిని ఎలాగైతే ఆ దేశానికి చేర్చింది ఎవరు? దేవుడే. దేని చూసి? 6 లక్షల కాలువలను ఎందుకు చేర్చలేకపోయాడు? అందరూ దేవుని పిల్లలే కదా, అందరూ దేవుని సంతానమే కదా, ఎందుకు చేర్చలేకపోయాడు? పూర్ణ హృదయం లేదు కాబట్టి, పూర్ణ మనస్సు లేదు కాబట్టి. కాలేబు గారిని ఎలాగైతే ఆ దేశానికి చేర్చాడో అలాగే పరలోకం వెళ్ళటం నీ నిర్ణయం అయితే నిలకడగలిగిన భక్తి, మాదిరిగలిగిన భక్తి ఉండాలి. ఈ 2 లేకపోతే నువ్వు పరలోకానికి చేరుకోలేవు. ఏ భక్తి ఉండాలి? నిలకడగలిగిన భక్తి, మాదిరి కలిగినటువంటి భక్తి మన యొక్క జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని వారు